whenever you got a stale element exception, right? What you will get, what you need to do, you need to handle that stale element exception by using try catch block. This is your answer. With the help of try catch block, I can handle stale element exception. That is one way. Inside the catch block, what you are going to do? ఎక్కడైతే ఎక్సెప్షన్ వచ్చిందో అదే లైన్ ఆఫ్ కోడ్ మళ్ళా రాస్తాం. You are going to write same line of code, finding the element and performing the action. So those two lines, once again, you are writing in the catch block. That's it. You are not doing more than that. Okay. Might be in catch block also, you are getting once again stale element exception. What you need to do? You need to retry mechanism. You need to apply multiple tries. మల్టిపుల్ ట్రైస్ కాదు, మల్టిపుల్ రీట్రైస్. అంటే అదే బ్లాక్ని ఒకటికి రెండు సార్లు తిప్పాలి. సో మీ మీ ఆన్సర్ యువర్ ఆన్సర్ షుడ్ బి హౌ టు హ్యాండిల్ స్టైల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ with the help of try catch block. In the catch block, whatever the you need to write the code related to finding the element and perform the action. That's how you need to handle when you got stale element exception. And sometimes you are trying to click on element. For example, there is a buttons are not there. Here we have. Sir, your video is not visible. Oh, I didn't share that. Okay. Sometimes there are buttons. When I'm trying to click on this button, it won't work. You may get exception called element not interactable. What exception? Fourth exception. Element not interactable. I'm trying to click here. My XPath, I mentioned the XPath, everything, and performing the click action. But at the time, the element you are saying element not interactable. That exception you may get, right, due to ఈ ఎలిమెంట్ ఓవర్లాప్డ్ విత్ సమ్ అదర్ ఎలిమెంట్, లేదు ఆ ఎలిమెంట్ డిజేబుల్లో ఉంది, రైట్, డిజేబుల్లో ఉంది, మీరు క్లిక్ చేస్తున్నారు. అటువంటప్పుడు మీకు అటువంటి ఎక్సెప్షన్స్ వస్తాయి. సో ద ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అన్నారు అనుకోండి, మీరేం చేయాలి? ఎక్స్పాత్ని కరెక్ట్ చేసుకోవాలి. అంటే పేరెంట్ కాకుండా మీరు పేరెంట్కి ఎక్స్పాత్ ఇచ్చుంటారు, మీరు ఏం చేయాలి? కరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్కి ఇచ్చేటట్లు ఎక్స్పాత్ కరెక్ట్ చేసుకోవాలి. అదొకటి. ఉం? ఉం. ఇది నాలుగోది, ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్. అండ్ ఐదోది ఎలిమెంట్ నాట్ క్లిక్కబుల్ ఏదో ఉండిద్ది, దానికి విత్ జావా స్క్రిప్ట్ ఎక్సెప్షన్స్. జావా స్క్రిప్ట్ తో హ్యాండిల్ చేయాలి. ఓకేనా? ఇక ఇవి ఉన్నాయి. సో ఇదొకటి మీ రెఫరెన్స్ కోసం పెట్టుకోండి. ఎప్పుడైనా రెఫరెన్స్ కోసం బ్రౌజర్ స్టాక్ వాడు ఇచ్చినటువంటి ఇవి చూసుకోండి, బెటర్గా ఉంటాయి. ఎందుకంటే బ్రౌజర్ స్టాక్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎగ్జిక్యూట్. మీ దగ్గర సిస్టమ్ లేదు అనేది కాదు.
కావాలి కావాలి. పైథాన్ ఇచ్చాడు. చూద్దాం. సో ఇది చూసాము. ఎలిమెంట్ నాట్ విజిబుల్ ఎక్సెప్షన్ ఇది ఎప్పుడు వచ్చింది? మీరు ఒక ఎలిమెంట్ మీద క్లిక్ చేయబోతున్నారు. బట్ ఆ ఎలిమెంట్ మీరు ఎక్స్పాత్ రాసేటప్పుడు ఆ ఎలిమెంట్ ఎక్స్పాత్ రాశారు. దాని మీద క్లిక్ చేద్దాం అనుకున్నాం. క్లిక్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్ విజిబుల్ కాలా, హైడ్లో ఉంది. ఎప్పుడైతే మీరు యాక్షన్ పెర్ఫామ్ చేద్దాం అనుకున్నారో ఆ ఎలిమెంట్ ఆ ఆ ఎలిమెంట్ హైడ్లో ఉంది. హైడ్లో ఉన్న దానికి అప్పుడు దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఎలిమెంట్ నాట్ విజిబుల్ ఎక్సెప్షన్ వచ్చింది. నో సచ్ ఫ్రేమ్. ఇవన్నీ ఇప్పుడు అలర్ట్, ఒక ఫ్రేమ్ లేకపోతే ఒక అలర్ట్కి వెళ్ళి మీరు అలర్ట్ కానీ ఉందనుకొని అలర్ట్కి వెళ్ళి డిస్మిస్ యాక్సెప్ట్ క్లిక్ పెట్టారు. బట్ దెర్ ఈజ్ నో అలర్ట్ ఇట్ సెల్ఫ్. అప్పుడు నో విండో అయితే ఇవి మేజర్గా నో సచ్, స్టేల్ ఎలిమెంట్, నేను చెప్పిన ఈ ఐదు ఇంపార్టెంట్. ఇవన్నీ సింపుల్ థింగ్స్ కదా. అలర్ట్ లేకపోతే నో అలర్ట్ అనే ఎక్సెప్షను, విండో లేకపోతే నో సచ్ విండో అనే ఎక్సెప్షను. నువ్వు అక్కడ మల్టిపుల్ విండోస్ ఏమి లేవు, నువ్వు స్విచ్ టు విండో అని పెట్టావు, అప్పుడు ఏమైంది? నో సచ్ విండో అని వచ్చింది. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. రైట్. ఇవి ఇది ఈ మ్యాక్సిమం మనము సెలీనియంలో కవర్ చేయాల్సినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ థింగ్స్. ఎస్పెషల్లీ ఎక్సెప్షన్స్ గురించి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏమేమి ఎక్సెప్షన్స్ అయితే వచ్చినాయో వాటిని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు అనేది ఇంపార్టెంట్. అదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఆ ఎక్సెప్షన్స్ అడిగినప్పుడు మేజర్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. 90% ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఒక 10% ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్, ఎలిమెంట్ నాట్ క్లిక్కబుల్, ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటిని అట్లా విత్ హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్, రెండు బై చేంజింగ్ ద రైట్ ఎక్స్పాత్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ ఎప్పుడు వచ్చిందంటే ఇది ఒక వెబ్ ఎలిమెంట్ ఉంది, దీనికి ఓవర్లాప్డ్ ఇంకొక వెబ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇదేమో మనకు కనిపించదు, మనకు కావాల్సింది ఈ ఎలిమెంట్. కానీ మనం రాసిందేమో దీనికి ఎక్స్పాత్ రాసాము. దీనికి ఎక్స్పాత్ రాసాము. రైట్. ఇది ఓవర్లాప్ అయి ఉంది. అట్లాంటప్పుడు మీకు ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అనే ఎక్సెప్షన్ వచ్చింది. ఈ ఎక్సెప్షన్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు రాసిన ఎక్స్పాత్ కరెక్టే, ఆ ఎక్స్పాత్ దానికి పైన ఇంకో ఎలిమెంట్ ఏదో ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎక్స్పాత్ కరెక్ట్ చేసుకుంటే సరిపోయింది అనేది. స్టేల్ అనుకో, వెన్ యూ గాట్ ద స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎక్స్పాత్. ఎక్స్పాత్ కరెక్టే, కానీ ఏం జరుగుతుంది? పేజ్ రీఫ్రెష్మెంట్ జరిగినప్పుడు ఆ ఎలిమెంట్కి పాత డైనమిక్ ఐడి పోయి కొత్త డైనమిక్ ఐడి వస్తుంది. అర్థమైందా? స్టేల్ ఎలిమెంట్ ఎందుకు వచ్చింది? ఇది క్వశ్చన్ అడుగుతాడు ఇంటర్వ్యూలో. స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్ట్ స్టేల్ ఎలిమెంట్ ఎందుకు వచ్చింది అంటే మీరు ఒక వెబ్ పేజ్ రెండర్ అయినప్పుడు ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్ కూడా డైనమిక్ ఐడి అనేది ఒకటి ఉండిద్ది. అది మీరు చూసినప్పుడు కనిపించదు, ఇన్స్పెక్ట్ చేసి చూద్దామంటే కనిపించదు. బట్ వెబ్ పేజ్ ఇది డామ్ ఏం చేసింది అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి యూనిక్గా ఉండేటట్లు ఒక డైనమిక్ ఐడి క్రియేట్ చేసింది ఎక్స్ అండ్ వై ఫార్మాట్లో. అసలు ఆ ఫార్మాట్ కూడా మీకు తెలియదు. ఓకేనా? ఎప్పుడైతే పేజ్ రీఫ్రెష్మెంట్ జరిగిందో ఆ ఎలిమెంట్ యొక్క డైనమిక్ ఐడి చేంజ్ అవుతుంది. దట్ ఎలిమెంట్ డైనమిక్ ఐడి గాట్ చేంజ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో అంటే స్టేట్ చేంజ్ అయింది, దాని యొక్క డైనమిక్ ఐడి ఎక్స్ ఉండే ఇప్పుడు వై అయింది.
So that means it is not problem with your locator. The problem is with your what? The dynamic ID. So what you need to do, ఎక్సెప్షన్ వచ్చింది. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు నువ్వు హ్యాండిల్ చేయాలి, క్యాచ్ చేయాలి ఆ ఎక్సెప్షన్ని. ఎట్లా హ్యాండిల్ చేస్తావు? సింపుల్, మళ్ళా ఎలిమెంట్ని ఫైండ్ చేస్తావు, యాక్షన్ పెర్ఫామ్ చేస్తావు. ఇది ఓకేనా? రైట్. ఇది నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫ్రేమ్వర్క్. Okay, we are talking about the framework advantages, right? So first thing, when you have the framework, it will give the reusable components. When we are using reusable components, it will reduce the line of codes, and the framework would be the application would be more reusable, and it is maintainable. ఎట్లా మెయింటైనబుల్ అంటే, if you want to do some changes, ఆ చేంజ్ 10 చోట్ల ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఓపెనింగే చేయాలి. సో మీరు ఈ బ్రౌజర్ ఓపెన్ అనే ఫంక్షన్ని ఒక ఫంక్షన్లో రాశారు కదా, సపరేట్గా. ఇన్స్టెడ్ ఆఫ్ 2 లైన్స్ రాయకుండా 2 to 3 లైన్స్, మీరు ఆ 3 లైన్స్ని ఒక ఫంక్షన్లో రాసి ఆ ఫంక్షన్ని కాల్ చేశారు. నౌ సంబడి ఆస్క్ యూ టు చేంజ్ ద బ్రౌజర్ ఫ్రమ్ క్రోమ్ టు ఎడ్జ్. మీరు ఈ 10 టెస్ట్ కేసుల్లో చేంజ్ చేయాల్సి వచ్చిద్దా, లేకపోతే ఆ ఒక్క ఫంక్షన్లో చేంజ్ చేస్తే సరిపోయిద్దా? ఆ ఒక్క ఫంక్షన్లో చేంజ్ చేస్తే సరిపోయింది. దట్ ఈస్ కాల్డ్ మెయింటైనబిలిటీ. ఈజీలీ రీయూజబుల్ అండ్ మెయింటైనబుల్, అండ్ యూ కెన్ యాడ్ అడిషనల్ ఫీచర్స్ లైక్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్. అంటే మీరు ఇప్పుడు 100 టెస్ట్ కేసులు రాశారు, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ ఇచ్చినప్పుడు ద టెస్ట్ కేసెస్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఈ 100 టెస్ట్ కేసెస్ 100 మినిట్స్ తీసుకుంటే, ఇఫ్ యూ యాడెడ్ ప్యారలల్ క్యాపబిలిటీ విత్ 4 థ్రెడ్స్, it will complete the task in 25 minutes. And more scalable. అంటే ఏదైనా ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆ ఈ క్యాపబిలిటీస్ అండ్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళా ఆ టెస్ట్ కేసు ఫెయిల్యూరు మైట్ బి నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా టెస్ట్ కేసు ఫెయిల్ అవ్వచ్చు కదా. నెట్వర్క్ స్లోగా ఉంది, ఆ ఎలిమెంట్ స్లోగా వస్తుంది, అప్పుడు అన్నెసరిగా మీ టెస్ట్ కేసు ఫెయిల్ అయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ ఫెయిల్యూర్. సో ఇన్ సచ్ కేస్ వాట్ యూనిట్ టు డూ, ఆ ఫెయిల్ అయిన టెస్ట్ కేసుని మళ్ళా రీరన్ చేస్తే కదా. టెస్ట్ కేసులు ఒక 100 టెస్ట్ కేసులు రన్ చేసినప్పుడు ఒక 30 టెస్ట్ కేసులు ఫెయిల్ అయినాయి, బట్ యు ఆర్ నాట్ షూర్ దట్ ఫెయిల్యూర్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఫెయిల్యూర్ ఈజ్ యాక్చువల్ ఫెయిల్యూర్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తానంటే, ఫెయిల్ అయిన టెస్ట్ కేసులు మొత్తం మళ్ళీ ఒకసారి రీరన్ చేస్తాం, ఆ క్యాపబిలిటీని ఇస్తాం. సో ఈ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ మీరు మంచిగా డిజైన్ చేయడం వల్ల దీస్ ఆర్ ద సో మెనీ అడ్వాంటేజెస్. అదే మీరు ఇప్పుడు రాసిన కోడ్లో ఎటువంటి అడ్వాంటేజ్, మోర్ మెయింటైనబుల్. ఇట్ ఈస్ నాట్ మోర్ మెయింటైనబుల్, మెయింటెనెన్స్ వర్క్ ఎక్కువ అయింది. ఒక చేంజ్ జరిగితే మీరు ఎన్ని టెస్ట్ కేసుల్లో చేంజ్ చేయాల్సి వచ్చిందో, ఒక 100-200 టెస్ట్ కేసులు ఉన్నాయనుకోండి, మీరు ఇవాళ వచ్చి ఎగ్జిక్యూట్, కొన్ని చేంజెస్ జరిగినాయి వాటికి మిమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయమంటాడు. అప్పుడు మీరు ఎగ్జిక్యూషన్ ముందు, బిఫోర్ ఎగ్జిక్యూషన్ యూ నీడ్ టు డూ ఫిక్సింగ్. ఆ ఫిక్సింగ్ ఒక రోజు పట్టిద్ది, ఫ్రేమ్వర్క్ ప్రాపర్గా లేకపోతే. సో అందుకని ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ గాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ ఫ్రేమ్వర్క్, ఇట్ ఈస్ మోర్ స్కేలబుల్, మోర్ రీడబుల్, మోర్ reusability power you got, and parallel execution, retry mechanism, more maintainable. Moreover, the framework must be maintainable, easily maintainable. So those kind of capabilities you will get. That's where everyone will have the framework. Without framework, nobody write code.
అర్థమైంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. ఎనీ డౌట్స్? డౌట్స్ లేవా? అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్లో అడుగుతాడు. వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ యువర్ ఫ్రేమ్వర్క్ అంటే ఇదే: స్కేలబుల్, రీడబుల్, రీయూజబుల్, మెయింటైనబుల్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ, క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్. ఓకేనా? ఒక 5 minutes బ్రేక్. ఇది ఒక టెస్ట్ కేసు అనుకుంటే, ఇది ఒక టెస్ట్ కేసు, రైట్? లాగిన్ సినారియోకి సంబంధించిన టెస్ట్ కేసు. ఇది ఒక రిజిస్ట్రేషన్ సంబంధించిన టెస్ట్ కేసు. 2 టెస్ట్ కేసులు అనుకోండి. ఇప్పుడు ఈ టెస్ట్ కేసుల్లో మీరు ఏం రాస్తారు? ఒక కోడు బ్రౌజర్ ఓపెన్ చేయడం, ఒక కోడు బ్రౌజర్ని క్లోజ్ చేయడం, మళ్ళీ ఈ టెస్ట్ కేసులో కూడా బ్రౌజర్ని ఓపెన్ చేయడం, బ్రౌజర్ని క్లోజ్ చేయడం. ఇది కామన్గా ఉండిద్ది ప్రతి టెస్ట్ కేసులో, అవునా? మైట్ బి మీరేం చేస్తున్నారంటే బ్రౌజర్ని క్లోజ్ చేయకుండా అట్లా గాలికి వదిలేశారు, రైట్? అది ఈ మధ్యలో ఏముండేది? ఫైండింగ్ ఎలిమెంట్స్, లేకపోతే వెబ్ ఎలిమెంట్, 2 లైన్లో యాక్షన్. ఇంతేగా? మళ్ళా వెబ్ ఎలిమెంట్, యాక్షన్స్. ఇది మీ దగ్గర ఉండేటువంటి కోడ్, అవునా? ఇక్కడ డ్రైవర్ ఓపెన్, ఇక్కడ డ్రైవర్ క్లోజ్. ఓకే. ఇది ఇవే 100 టెస్ట్ కేసులు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ రిపీట్ అవుతా ఉంది, ఇది రిపీట్ అవుతుంది, ఇది రిపీట్ అవుతుంది, ఇది రిపీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్. సో ఇట్లా మనం ఇప్పటి వరకు మనం రాసిన టెస్ట్ కేసులు ఇట్లా ఉంటాయి, అవునా కదా? ఇంతకంటే బెటర్గా రాశారా మీరు? లేదు కదా, ఇంతే కదా మీరు రాసిన టెస్ట్ కేసులు. ఎవరన్నా ఒకరు షేర్ చేయండి స్క్రీన్. హూ కంప్లీటెడ్ ద టెస్ట్ కేసెస్ అట్లీస్ట్ ఒక 5. హూ ఈస్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్? సంబడి ప్లీజ్. భార్గవ్ షేర్ చేస్తావా? ప్రజెంట్ ఐప్యాడ్ లో ఉన్నాను సార్. ఓకే, ఎవరైనా షేర్ చేయండి. ఎవరు లేరా? రష్మిక. నేను కూడా ఫోన్ లో కనెక్ట్ అయ్యాను సార్, ఓపెన్ చేస్తాను. వెరీ గుడ్. యూనస్, ఓకే, వెరీ గుడ్. సో ఇది ఒక టెస్ట్ కేసు. టెస్ట్ కేసు, ఓకే. ఒకటి ఓపెన్ చేయి. ఇది ఒక టెస్ట్ కేసు, ఓకే. సో ఈయన ఏం చేశాడు చూడండి. వెబ్ డ్రైవరు, ఈయన జావా స్క్రిప్ట్ రిలేటెడ్ చేశాడు. ఇది చూడండి, ఇట్లా ఎగ్జాంపుల్స్ చేశారు ప్రతి ఒక్కదానికి. జావా స్క్రిప్ట్ చెబితే అన్ని జావా స్క్రిప్ట్స్ అని చేసేసారు. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మీరు ఆ కోడ్ని మర్చిపోండి, లోపల కోడ్ ఏముందో. ఫస్ట్ డ్రైవర్ని ఓపెన్ చేశాడు, లాస్ట్లోకి రండి. మైట్ బి హీ డజంట్ హ్యావ్ ద డ్రైవర్ క్లోజ్. డ్రైవర్ క్లోజ్ లేదు. యాక్చువల్గా ఏం చేయాలి మనం? టెస్ట్ కేస్ కంప్లీట్ అయిన తర్వాత డ్రైవర్ని క్లోజ్ చేస్తే ఆ పర్టికులర్ టెస్ట్ కేస్ కంప్లీట్. ఇది ఇంకో టెస్ట్ కేసుకి వెళ్ళు.
మళ్ళీ ఇక్కడ చూడండి, వెబ్ డ్రైవర్, డ్రైవర్ టు న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏ టెస్ట్ కేసులో అయినా అదే ఉంది, అవునా? తర్వాత ఫైండ్ ఎలిమెంట్స్, పెర్ఫార్మ్ యాక్షన్, ఫైండ్ ఎలిమెంట్, పెర్ఫార్మ్ యాక్షన్, ఫైనల్గా క్లిక్, ఇదే కదా ఉంది. మీరు ఎన్ని టెస్ట్ కేసులు రాసినా ఇదే ఉండిద్ది కదా. సో దీన్ని మనము రీయూజబుల్గా ఎట్లా చేయాలి అంటే, ఈ లైన్ ఆఫ్ కోడ్ని మనము ఒక్కసారి రాస్తే చాలు. ఇది ఇప్పుడు ఏం చేయి, ఈ 20 టెస్ట్ కేసులు, ఇప్పుడు 14 టెస్ట్ కేసులు రాశాడు ఆయన. 14 సేమ్ లైన్ ఆఫ్ కోడ్ రిపీట్ అవుతాయి 14 టెస్ట్ కేసెస్లో. అంటే మనం రాసింది మళ్ళా మళ్ళా రాస్తున్నాం. రీయూజబుల్ చేయాలి అంటే ఒక్కసారి ఒక చోట రాసి దాన్ని కాల్ చేసుకునేటట్లు, రైట్? లేకపోతే అక్కడ డ్రైవర్ని ఓపెన్ చేయడానికి మనం 3 లైన్ల కోడ్ రాసాం, అదే 3 లైన్లు ఈ 14 సార్లు రాస్తే 14 × 3 టైమ్స్ అన్నిసార్లు రిపీట్ అయింది కదా. సో అట్లా కాకుండా దీన్ని మనం ఏం చేయాలంటే రీయూజబుల్గా మార్చాలి. అంటే ఈ 3 లైన్ల కోడ్ని వేరే క్లాస్లోకి మూవ్ చేసి దాంట్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఫంక్షన్లో పెట్టేసుకొని దాన్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. లేదు అంటే ఇదే క్లాస్లో పెడితే ఆ ఒక క్లాస్కే వచ్చింది కదా. అట్లా కాకుండా దాన్ని సపరేట్ ఒక క్లాస్లో కొత్త క్లాస్ ఒకటి క్రియేట్ చేసి ఆ క్లాస్లో ఈ 3 లైన్లు ఒక ఫంక్షన్ గెట్ డ్రైవర్ ఫంక్షన్ నేమ్ పెట్టేసి ఈ 3 లైన్లు అక్కడ మూవ్ చేసేసి ఇక్కడ మీరేం చేయాలి, గెట్ డ్రైవర్ అనే ఫంక్షన్ని మాత్రమే కాల్ చేసుకోవాలి, అంతే. అట్లా రీయూజబిలిటీ పెంచడం. సరే, ఇప్పుడు చూద్దాం అసలు ఫ్రేమ్వర్క్ కాంపోనెంట్స్ ఎట్లా ఉంటాయి. ఇట్లా మీ టెస్ట్ కేసులు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి టెస్ట్ కేసు ఇట్లా ఉంది. ఇంకో 10 టెస్ట్ కేసులు వస్తే సేమ్ రిపీట్ అవుతూ ఉండేది. డ్రైవర్ ఓపెన్, డ్రైవర్ క్లోజ్, వెబ్ ఎలిమెంట్స్, యాక్షన్స్, ఇది మీకు జరిగేది. సో ఇవాళ జస్ట్ స్ట్రక్చర్ మాత్రమే చెప్తాను, అసలు ఫ్రేమ్వర్క్ ఎట్లా డిజైన్ చేయాలనేది. తర్వాత రేపు ఇంప్లిమెంటేషన్ ఇద్దాం, ఓకేనా? కానీ రేపటి వరకు మీకు టైం ఉంది. ప్లీజ్ ట్రై టు రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను ఎట్లా డివైడ్ చేస్తానో చూడండి, ఓకేనా? ఇది మీ టెస్ట్ కేసు, యాక్చువల్ టెస్ట్ కేసు. నేను మళ్ళీ ఇక్కడ సేమ్ రిపీట్ చేయలేను, ఒక చోట రాశాను అది. సో దీన్ని మనము 3 లేయర్స్గా డివైడ్ చేస్తామండి. ఒకటి టెస్ట్ లేయర్, ఓకే, అండ్ మధ్యలో ఒక బేస్ టెస్ట్ లేయర్. ఈ టెస్ట్ లేయర్స్లో ఏముంటాయి, ఇదొక టెస్ట్ కేసు, ఇదో టెస్ట్ కేసు, అన్ని టెస్ట్ కేసులు. Sir, your screen is not visible. ఓ నాట్ విజిబుల్, ఇప్పుడు దాకా ఏం చెప్తున్నారు? ఓ ఓకే, కనిపిస్తుందా? Yes, sir. మళ్ళా చెప్తా. సో ఇది మీ యొక్క టెస్ట్ కేసు. ఒక టెస్ట్ కేసు అయితే ఇట్లా ఉంది, సెకండ్ టెస్ట్ కేసు కూడా ఇట్లానే ఉంటుంది, ఓపెన్, క్లోజ్ అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అండ్ ఫంక్షన్స్ ఇట్లా ఉన్నాయి. సో దీన్నే నా ఫ్రేమ్వర్క్లో డిజైన్ చేయమంటే ఎట్లా చేస్తాను. సో మన ఫ్రేమ్వర్క్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఏంటి? టెస్ట్ లేయర్, ఓకే, ఇదొక టెస్ట్ లేయర్. రెండోది పేజెస్ లేయర్. 3 యూటిలిటీస్ లేయర్, ఓకేనా? ఇట్లా డివైడ్ చేస్తాం. ఎన్ని లేయర్లు ఉన్నాయి? 3 లేయర్లు ఉన్నాయి. ఒకటి టెస్ట్ లేయర్, ఇది ఇది టెస్ట్, ఏంటది, ఇది టెస్ట్ పేజెస్, యూటిలిటీస్, ఓకే, ఇది రైట్. దీనికి ఈ టెస్ట్ లేయర్కి మనం ఒక బేస్ టెస్ట్ అనేది ఇంకొక క్లాస్ ఫైల్ పెడుతున్నాం సపరేట్గా. ఈ టెస్ట్ లేయర్లోనే, లేకపోతే టెస్ట్ లేయర్లోనే ఒక సపరేట్ క్లాసు
బేస్ టెస్ట్. ఓకేనా? ఇది ఒక క్లాస్. ఓకేనా? బేస్ టెస్ట్. ఓకే, ఇట్లా. సో ఇదేనా, ఇది ఒక టెస్ట్ కేస్ అనుకుంటే టెస్ట్ కేస్ 1, ఇది ఇంకొకటి రిజిస్ట్రేషన్ టెస్ట్, 3 కార్ట్ టెస్ట్. ఇట్లా 3 టెస్ట్ కేసులు ఉన్నాయి. ఇది ఒక బేస్ టెస్ట్. రైట్? పేర్లు. ఇది రెజ్ టెస్ట్, లాగిన్ టెస్ట్, ఇది ఏమో కార్ట్ టెస్ట్. ఈ 3 టెస్ట్ కేసులు. ఓకే. ఓకే. ఆ, ఇప్పుడు మనం ప్రతి టెస్ట్ కేసులో ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ లేకపోతే ఇట్లా ఉండిద్ది అన్నాం. ఫ్రేమ్ వర్క్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ డ్రైవర్ ఓపెన్ అనేదాన్ని, డ్రైవర్ క్లోజ్ అనేదాన్ని మనం ఒక ఫంక్షన్ కింద పెట్టేసి ఎక్కడికి మూవ్ చేస్తున్నాం? ఈ బేస్ టెస్ట్లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయి? లాంచ్ ద బ్రౌజర్ ఏదో ఒకటి, లేకపోతే ఓపెన్ ద అప్లికేషన్. యాప్ ఒకటి, ఇది ఒక ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్ రాసుకున్నా. ఓకే, రైట్. ఇప్పుడు ఇన్హెరిట్ చేస్తున్నా అంటే ఇన్హెరిటెన్స్, ఇది బెటర్. ఇది ఇన్హెరిటెడ్. ఓకే, దీన్ని ఉమ్, అయిపోయిందా బాబా? ఓకే, ఈ టెస్ట్ కేస్ ఇది కూడా దాన్ని ఇన్హెరిట్ చేసింది. ఓకే, మూడో టెస్ట్. ఓకే, ఇప్పుడు మూడో టెస్ట్ కేసు కార్ట్ టెస్ట్. ఓకే, 3 టెస్ట్ కేసులు కూడా ఏం చేసినాయి? జస్ట్ ఈ విజువల్ డయాగ్రామ్ మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు 3 టెస్ట్ కేసులు ఉన్నాయండి మన టెస్ట్ ఫైల్లో. ఓకేనా? మన టెస్ట్ లేయర్లో, మన ప్రాజెక్ట్లో 3 లేయర్స్, 3 ఫోల్డర్స్ పెట్టుకున్నా. టెస్ట్ ఫోల్డర్ ఒకటి, పేజ్ పేజెస్ ఫోల్డర్ ఒకటి, యూటిలిటీస్ ఫోల్డర్ ఒకటి, 3 ఫోల్డర్స్ పెట్టుకున్నా. ఈ ఫోల్డర్లో ఏముండాలి? ఓన్లీ టెస్ట్ కేసులు మాత్రమే ఉండాలి. ఇది టెస్ట్ కేస్ అంటే ఇది మీరు రోజు రాశారు చూసారా, అది ఆ కోడ్ మాత్రమే ఇక్కడ ఉండాలి. మొత్తం మరి కోడ్ మొత్తం ఇక్కడే ఉందిగా. సో అంటే మీరు ఏం చేశారు? ఏదైతే రీ రిపీట్ అవుతుందో ఆ లైన్ల కోడ్ ఇక్కడి నుంచి తీసేసి, యు రిమూవ్డ్ ఫ్రమ్ హియర్, ఇది కూడా ఇక్కడ నుంచి తీసేసి, ఇక్కడ నుంచి తీసేసి ఏం చేశారు? ఈ లైన్ ఆఫ్ కోడ్ని రిపీటబుల్ కాకుండా ఒక ఫంక్షన్లో పెట్టేశారు. ఓపెన్ ద యాప్, బేస్ టెస్ట్ అనే సపరేట్ క్లాస్లో బ్రౌజర్ని ఎట్లా ఓపెన్ చేస్తాము, అప్లికేషన్, మీ టెస్ట్ అప్లికేషన్ ఎట్లా ఓపెన్ చేస్తాము, గో టు యూఆర్ఎల్ వరకు అక్కడ ఇచ్చారు. ఓకే, మళ్ళీ ఆ క్లోజ్ ద యాప్లో డ్రైవర్ డాట్ క్లోజ్ ఆ కోడ్ దాంట్లో సపరేట్ ఫంక్షన్లో పెట్టుకున్నారు. అండ్ ఈ టెస్ట్ కేసులు మొత్తము దేన్ని ఇన్హెరిట్ చేసుకున్నాయి? బేస్ టెస్ట్ అనే దాన్ని ఇన్హెరిట్ చేసుకున్నాయి. అందువలన మీరు మళ్ళా
డ్రైవర్ని కాల్ చేయడం, డ్రైవర్ని క్లోజ్ చేయడం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీకు డ్రైవర్ ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు యూ గాట్ ద డ్రైవర్ అండ్ యూ గాట్ ద క్లోజింగ్ అప్లికేషన్, ఈ రెండు ఫంక్షన్స్ మీకు వచ్చేస్తున్నాయి. అది. సో మీరు ఇన్హెరిట్ చేశారు కాబట్టి ఈ రెండు లైన్ల కోడ్ మళ్ళా రాయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఇట్లా మనం ఒక ఒక లేయర్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? చెప్పండి, ఇంకొంచెం బెటర్మెంట్ ఏదైనా చేయాలంటే చేస్తా. ఇది అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది సార్. సో ఇది చూడండి, ఇప్పుడు మీరు టెస్ట్ కేసులు రాశారు కదా, ఇది ఇది అర్థమైందా మీకు? మీ టెస్ట్ కేసు ఎట్లా ఉంటుంది అనేది మీరు టెస్ట్ కేసులు రాస్తే, మీరు రాసిన టెస్ట్ కేసులు ఎట్లా ఉంది? ఈ స్ట్రక్చర్లో ఉంది. అవునా? డ్రైవర్, న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్, ఆ తర్వాత మ్యాక్సిమైజ్ చేస్తారు, ఏదో రెండు మూడు లైన్ల కోడ్ ఉండిద్ది. బ్రౌజర్ని నావిగేట్ డాట్ గో టు యూఆర్ఎల్ ఇంతవరకు రాస్తారు కదా. ఆ తర్వాత వెబ్ ఎలిమెంట్స్, యాక్షన్స్, వెబ్ ఎలిమెంట్స్, యాక్షన్స్, ఇట్లా రాసి ఉంటారు. నేనేం చేస్తున్నాను, ఈ పార్ట్ని ఇక్కడ రాయకుండా ఈ మూడు లైన్ల కోడ్ని, ఇది మూడు లైన్ల కోడ్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఎన్ని టెస్ట్ కేసులు చూసినా, ఇప్పుడు నా టెస్ట్ కేసులన్నీ ఇవి కదా. రైట్, నా టెస్ట్ కేసులన్నీ ఇవి చూడండి, ఇది ఇక్కడ ఉంది. ఇంతవరకు నేను చేయాల్సిన పని ఈ రెండు లైన్లు అయితే, ఇదేమవుతుంది, ఇది మొత్తం నేను మళ్ళా మళ్ళీ ప్రతి టెస్ట్ కేసులో ఉంది. అవునా కాదా? చూడండి, రిపీట్ అవుతుంది. రైట్. అర్థమవుతుందా? సరే, ఇక్కడే రాస్తాను. ఈ టెస్ట్లో మూడు లేయర్లు క్రియేట్ చేసుకుందాం. ఏంటి? డైరెక్టరీ ఫస్ట్, టెస్ట్, పేజెస్, ఇంకా యూటిల్స్. మూడు లేయర్లు క్రియేట్ చేసుకున్నా. క్లియరా? ఓకే. ఇప్పుడు ఈ టెస్ట్ కేసులన్నీ ఎక్కడ ఉండాలి? మనం ఎప్పుడు దాకా నేర్చుకున్నది ఏంది? ఇది ఒకటే మొత్తం టెస్ట్ కేసు, మొత్తం కోడ్ మొత్తం టెస్ట్ కేసులో రాయడం. అవునా? సో ఇది ఎక్కడ ఉండాలి? ఈ ఫైల్ ఎక్కడ ఉండాలి? నేను ఇది రాసిన టెస్ట్ కేసు సెలీనియం లాంచ్ అనే ఒక క్లాస్లో 10 టెస్ట్ కేసులు రాసున్నా ఇప్పుడు దాకా. అప్లికేషన్ లాంచ్ చేయడం, ఇది క్లోజ్ చేయడం, ఇట్లాంటి కోడ్ అంతా రాసి పెట్టాను. రైట్. దీన్ని నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి టెస్ట్ లేయర్లో పెట్టా. దీని సంగతి మర్చిపోండి, నా టెస్ట్ కేసులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? అవునా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చూడండి. ఇది ఒక టెస్ట్ కేసు అనుకుంటే, ఇక్కడ ఏం చేశాను, జస్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. జస్ట్ అప్లికేషన్ నా ఇనీషియల్ టెస్ట్ కాబట్టి. ఓకే, ఇది ఒక టెస్ట్ కేసు. రైట్. మీరు ఏం కోడ్ ఉందో చూడండి అక్కడ. అది ఎలిమెంట్ ఫైండింగ్, ఇక్కడ ఓపెన్ ఇది. రైట్. తర్వాత మొత్తం పని అంతా చేసిన తర్వాత
ప్రతి టెస్ట్ కేసులో ఇది కామన్ గా ఉంది, ఇది కామన్ గా ఉంది. అవునా? అవునా కదా? ఉమ్. కొంచెం అటు ఇటు ఇది మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత ఏం కామన్? ఇది కామన్. క్లోజ్ అనేది కామన్. రైట్. ప్రతి టెస్ట్ కేసులో చా చేసిందే చేస్తున్నా మళ్ళా మళ్ళా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఏదైతే కామన్ కోడ్ ఉందో ఈ 2 లైన్ల కోడ్, లేకపోతే ఇది ప్రతి టెస్ట్ కేసులో రిపీట్ అవుతుంది. సో 100 సార్లు రాయడం ఎందుకు, ఒక్కసారి రాయాలి. రీయూజబుల్ అంటే ఒకసారి రాసి దాన్ని రీయూజ్ చేసుకోవాలి, మీకు ఎప్పుడు కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవడం, అది రీయూజబిలిటీ. సో అట్లా చేయాలంటే నేను ఏం చేస్తాను, దీంట్లోనే టెస్ట్ లేయర్లోనే ఒక బేస్ టెస్ట్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తాను. న్యూ క్లాస్ ఎక్కడ? ఓకే, ఒక క్లాస్ క్రియేట్ చేశా. ఎందుకని ఇక్కడ క్లాస్ రాలా? ఉం? ఇక్కడ వస్తున్నా, ఇక్కడ రాలేదేంది? ఏంది డైరెక్టరీ అసలు ఇక్కడ? ఒక్క నిమిషం. జావాలో చేయాలా? ప్యాకేజ్ చేయాలి, నాట్ ఏ డైరెక్టరీ. ఓకే. అందువల్లనే అది డైరెక్టరీ అంటే డైరెక్టరీలో ఏముంటాయి, ఫైల్స్ ఉంటాయి అట్లా చెప్తుంది. సో జావాలో క్రియేట్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు ప్యాకేజ్ క్రియేట్ చేయాల్సింది. మనం డైరెక్టరీ క్రియేట్ చేసాం, డైరెక్టరీలో క్లాసులు అవన్నీ ఉంటాయి. సరే, ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను అండర్ జావాలో న్యూ ప్యాకేజ్, టెస్ట్ ప్యాకేజ్. మొదలు పెట్టేసేయండి టెస్ట్స్. ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ అంటే ఇంతే, మీరు సింపుల్గా చెప్పాల్సింది. టెస్ట్, పేజెస్, యూటిల్స్. ఇవాళ నేను స్ట్రక్చర్ మాత్రం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా, మీకేమో అర్థం కాల. రేపు చెప్తాను లేదు. ఓకే, యూటిల్స్ ఇట్లా ఉంటాయి లేయర్స్. ఈ కోడ్ దీంట్లో మనం చూస్తున్నాం. త్రీ ఫ్యాక్టర్ టెస్ట్లోకి వచ్చింది. అవునా? సో నేను ఇక్కడ రిపీటబుల్ కోడ్ని ఒక వేరే క్లాస్ ఫైల్లో తీసుకుంటున్నాను. ఇవాళ ఎంతవరకు చెప్తా, రేపు కంటిన్యూ అవ్వాలి. వేరే క్లాస్ ఏంటి? బేస్ టెస్ట్. ఓకే. దీంట్లో కోడ్ ఏం పెడుతున్నా, డ్రైవర్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసా. ఒక వేరియబుల్, ఇది డ్రైవర్. ఇక్కడ రాస్తారు డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. వేరే క్లాస్లో రాస్తున్నా, గుర్తుపెట్టుకోండి. డ్రైవర్ డాట్ మేనేజ్
విండో మ్యాక్సిమైజ్ చేయడానికి ఏంటి కోడ్? మ్యాక్సిమైజ్ ఇది, రైట్. మ్యాక్సిమైజ్ చేశాను. ఇఫ్ ఐ వాంట్ టు అప్లై వెయిట్, ఇంప్లిసిట్ వెయిట్ ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. మేనేజ్ టైమ్ అవుట్స్, ఇంప్లిసిట్ వెయిట్, రైట్. ఇది ఒకటి చేశాను. ఇది, రైట్. సో మీరు దీన్ని ఏం చేస్తారు? ఇన్హెరిట్ చేసినప్పుడు ఈ సెలీనియం టెస్ట్కి ఇన్హెరిట్ చేస్తున్నారు. అంటే ఇన్హెరిట్ చేస్తున్నారు. ఇక్కడ టెస్ట్ ఎన్జీలో ఒక అనోటేషన్ ఉండిద్ది. ఏంటది? ఎట్ ది రేట్ బిఫోర్ టెస్ట్. బిఫోర్ టెస్టా? బిఫోర్ టెస్ట్ కాదు, బిఫోర్ మెథడ్. ఈవెంట్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఆఫ్టర్ మెథడ్. టెస్ట్ ఎన్జీ అనోటేషన్స్ చెప్తా, అది ఒకటి చెప్పాలి మీకు. ఆఫ్టర్ మెథడ్ ఇది ఒకటి అనోటేషన్, ఓకేనా? సో ఇది కోడ్ బేస్ టెస్ట్. అంటే ఈ సెలీనియం టెస్ట్లో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ డ్రైవర్కి సంబంధించిన కోడ్ మొత్తం ఇది మొత్తం తీసేసా. ఓకే, డ్రైవర్ డాట్ డ్రైవర్కి సంబంధించిన డ్రైవర్ని ఓపెన్ చేసే కోడ్ తీసేసా. ఇక్కడ కూడా డ్రైవర్ని ఓపెన్ చేసే కోడ్ తీసేసా. ఎక్కడ కూడా ఈ టెస్ట్ కేస్ లెవెల్లో నాకు డ్రైవర్ని ఓపెన్ చేసే కోడ్ ఉండకూడదు. ఏమవుతుంది చూడండి, తీసేస్తే ఎర్రర్స్ వస్తున్నాయి. నాకు డ్రైవరు ఎక్కడుంది? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డ్రైవర్ ఎక్కడుంది? ఉందా నా దగ్గర? లేదు కదా, లేదు. కాబట్టి డ్రైవర్ అనే వేరియబుల్ నాకు తెలియదు అంటుంది. నువ్వు ఆ వేరియబుల్ని క్రియేటే చేయలేదు కదా. సో ఈ డ్రైవర్ అనే వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేశానండి? నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఒక క్లాస్లో ఉన్న ఒక వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంకో క్లాస్కి రావాలంటే ఏం చేయాలి మనం? ఒకటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. రెండోది ఎట్లా? త్రూ ఇన్హెరిటెన్స్ కదా. ఇన్హెరిటెన్స్ విన్నామా? జావా జావాని రిపీట్ చేస్తే వచ్చింది ఇన్హెరిటెన్స్. సో రెండోది, ఇన్హెరిటెన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఇన్హెరిట్ చేయొచ్చు. అంటే ఎక్స్టెన్స్ బేస్ టెస్ట్. ఇప్పుడు చూడండి, మొత్తం ఎర్రర్స్ పోయినాయి. ఎట్లా పోయింది? వాడికి కావాల్సింది డ్రైవరు. ఈ డ్రైవర్ వేరియబుల్ ఎట్లా వచ్చింది? ఇక్కడ ఈ క్లాస్లో క్రియేట్ చేశాం కాబట్టి డ్రైవర్ అనేది చూడండి 22 ప్లేసెస్లో యూజ్ అవుతుంది ఈ డ్రైవర్ అనే వేరియబుల్.
అర్థమైందా? ఆ డ్రైవరు బేస్ టెస్ట్లో నుంచి కాల్ చేసాం. సో ఈ హైరార్కీ ఎట్లా ఉండిద్దంటే ఫస్ట్ ముందు బేస్ టెస్ట్ అనే క్లాస్ కాల్ అయ్యిద్ది. దాంట్లో దాంట్లో ఉన్న కన్స్ట్రక్టర్స్ కానీ దాంట్లో ఉన్నవి ఇన్వోక్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనము ఈ టెస్ట్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఉంది, అండ్ బిఫోర్ మెథడ్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఉంది. బేస్ టెస్ట్లో చూడండి, బిఫోర్ మెథడ్. అర్థమైందా? ఇది ఒక యాట్రిబ్యూట్. రికార్డింగ్ ఉందా లేదా? రికార్డింగ్లోనే ఉంది. ఓకే, సో ఈ బిఫోర్ మెథడ్ అనే ఈ ఈ యాట్రిబ్యూట్ వల్ల ఈ పర్టికులర్ మెథడ్ ప్రతి టెస్ట్ కేసుకి ముందు ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ బిఫోర్ మెథడ్ కాల్ అవుద్ది. ఓకే, ఫస్ట్ ఇది కాల్ అయింది, ఆ తర్వాత టెస్ట్ కాల్ అయింది. టెస్ట్ కేసు కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్ కాల్ అవుతుంది అనమాట. ఇది సీక్వెన్స్. అర్థమైందా? ప్రతి టెస్ట్ కేసుకి ముందు ఏం కాల్ అయింది? బిఫోర్ మెథడ్ అనేది ఉంది చూసారా? ఈ బిఫోర్ మెథడ్ కింద ఏదైతే టెస్ట్ కేసు ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ ఫస్ట్ కాల్ అవుతుంది. అంటే బేస్ టెస్ట్లో ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది ఓపెన్ అయ్యిద్ది, ఈ లైన్ ఆఫ్ కోడ్ కాల్ అయ్యిద్ది. ప్రతి టెస్ట్ కేసు ముందు ఈ లైన్ ఆఫ్ కోడ్ కాల్ అయ్యి ముందు క్రోమ్ డ్రైవర్ లాంచ్ అయ్యి అది మ్యాక్సిమైజ్ అయ్యి వెయిటింగ్ స్ట్రాటజీ అప్లై అవుతుంది. అర్థమైందా? ఆ తర్వాత ఏమవుతుంది? ఈ యాక్చువల్ టెస్ట్ కేసు ఇది. మీకు ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ అయ్యింది, మ్యాక్సిమైజ్ కూడా అయింది, ఇక్కడ ఏదైతే కోడ్ ఇక ఏం రాయలే. ఓకే, ఆ తర్వాత డ్రైవర్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసే కోడ్ ఎప్పుడు అయింది? దీని తర్వాత అయింది, ఆఫ్టర్ మెథడ్. ఈ ఆఫ్టర్ మెథడ్ దీని తర్వాత ఆఫ్టర్ మెథడ్ అనే ఈవెంట్ ఉంది. అంటే అది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎక్కడ డిక్లేర్ అయింది? బేస్ టెస్ట్లో. దీంతో ఏం చేస్తున్నాము? డ్రైవర్ని క్లోజ్ చేసే కోడ్ రాసాం. అర్థమైందా? సో ఇట్లా ఇది రేపు కంటిన్యూ చేద్దాము. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ టెస్ట్ ఏంటి? సీక్వెన్స్ ఏంటి రష్మిక? సీక్వెన్స్ ఏంటి? సార్ బిఫోర్ మెథడ్, ఉమ్, తర్వాత టెస్ట్, నార్మల్ టెస్ట్, తర్వాత ఆఫ్టర్ మెథడ్. ఆఫ్టర్ మెథడ్ ఇది. బిఫోర్ మెథడ్ అనే కింద ఒక కోడ్ ఫంక్షన్ ఉంది చూడండి ఇక్కడ. అవునా? బిఫోర్ మెథడ్ ఉందా, దాని కింద ఫంక్షన్ ఉంది. అంటే ఇది కాల్ అయింది ఫస్ట్. అర్థమవుతుందా? ఏమవుతుంది? ఇక్కడ డ్రైవర్ని ఓపెన్ చేసి మ్యాక్సిమైజ్ చేసి ఇంప్లిసిట్ వెయిట్ అప్లై చేశాడు. ఈ 3 లైన్ల కోడ్ ఫస్ట్ కాల్ అవుతుంది ప్రతి టెస్ట్ కేసు ముందు. ఎవ్రీ టెస్ట్ కేసు ముందు బిఫోర్ మెథడ్ కాల్ అయింది. ఆ తర్వాత మీరు యాక్చువల్ టెస్ట్ కేసు అంటే నాకు ఇక్కడ బికాజ్ ఆఫ్ దిస్ ఐ గాట్ ద బ్రౌజర్ ఓపెన్. అవునా? బ్రౌజర్ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఏం చేయాలి? నేను నాకు కావాల్సిన అప్లికేషన్ని యూఆర్ఎల్ ఇచ్చాను. ఆ తర్వాత ఇది సింపుల్ టెస్ట్ కేసు కాబట్టి క్లోజ్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ చేసా, క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? క్లోజ్ అనే ఫంక్షన్ ఉండాలి. అది ఎక్కడ ఉంది? ఆఫ్టర్ మెథడ్ తర్వాత ఉంది. ఇక్కడే కదా నేను రాసింది. ఉమ్. ఇక్కడ ఆఫ్టర్ మెథడ్. సో ఇది సీక్వెన్స్. ఏంటి ఏదో తేడా జరిగింది. ఉమ్, ఉంది. ఓకే, దీని తర్వాత ఆఫ్టర్ మెథడ్ వచ్చింది. అర్థమైందా? ప్రతి టెస్ట్ కేసుకి ముందు బిఫోర్ మెథడ్, ప్రతి టెస్ట్ కేసు తర్వాత ఆఫ్టర్ మెథడ్ అనే ఈవెంట్స్ ఫైర్ అవుతాయి. ఈచ్ ఈవెంట్ అసోసియేటెడ్ విత్ వన్ ఫంక్షన్ అన్నమాట. ఆ ఫంక్షన్లో ఏముంది? క్లోజింగ్. ఆఫ్టర్ మెథడ్లో ఏముంది? క్లోజింగ్ ద డ్రైవర్. బిఫోర్ మెథడ్లో ఉంది బ్రౌజర్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఇది ఉంది. అర్థమైందా? సో దీనివల్ల మనము ఇక్కడ రాయాల్సిన మళ్ళీ చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో చూడండి. 1 లైన్ ఆఫ్ స్టేట్మెంట్. అంతకుముందు 3 లైన్లు ఎక్స్ట్రా వచ్చాయి ప్రతి చోట. ఇక్కడ ఇక్కడ సేవ్ అయిందా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేవ్ అయిందా? టైము, డ్రైవర్ని ఓపెన్ చేసే పని ఇదంతా లేదు కదా. ఇక్కడ క్లోజ్ చేసే పని నాకు లేదు కదా. సో ప్రాపర్గా ప్రతి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, టెస్ట్ కేసు పెర్ఫామ్ చేస్తుంది,
నా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై టెస్ట్ కేస్ నా బ్రౌజర్ కూడా క్లోజ్ అవుతుంది. దేర్ ఈస్ నో నీడ్ టు టేక్ కేర్ స్పెసిఫికల్లీ. అర్థమవుతుందా? మీరు ఏం చేయాలంటే టెస్ట్ కేసులు మీరు ఇట్లానే టెస్ట్ లేయర్లో రాశారా లేకపోతే సపరేట్ క్లాస్లో రాశారా? అసలు ఏం రా సపరేట్ క్లాస్. సపరేట్ క్లాస్లో రాశారు. వెరీ గుడ్. టెస్ట్ అట్రిబ్యూట్ పెట్టారా లేకపోతే స్టాటిక్ వాయిడ్ మెయిన్లో పెట్టారా? టెస్ట్ అనేది. టెస్ట్ పెడితే ఈజీగా అయిపోయింది అవునా? సో మీ క్లాస్ ఏం చేయాలి? సింపుల్ అమ్మా, ఏమి లే, ఒక బేస్ టెస్ట్ అనే సపరేట్ క్లాస్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఈ బేస్ టెస్ట్ అనే క్లాస్లో 2 ఫంక్షన్స్ పెట్టుకోండి. వెరీ సింపుల్. ఈ 3 లైన్ల కోడ్ ఓపెన్ చేయడం ఎట్లా, క్లోజ్ చేయడం ఎట్లా, ఈ 2 పెట్టేసి యూ నీడ్ టు డెకరేట్ విత్ సపరేట్ టెస్ట్ ఎన్జీ అనోటేషన్స్. వీటిని టెస్ట్ ఎన్జీ అనోటేషన్స్ బిఫోర్ మెథడ్, గెట్ డ్రైవర్కి బిఫోర్ మెథడ్, క్లోజ్ డ్రైవర్కి ఆఫ్టర్ మెథడ్ పెట్టేసుకోండి. అంతే. పెట్టేసుకొని ఇది నేను మీకు అర్థం కావడానికి పెట్టా, ఇక్కడ అవసరం లే, ఇంతే. ఇది కూడా అవసరం లే. ఓకేనా? సో ప్రతి టెస్ట్ కేసుకి ముందు ఏమైంది? బిఫోర్ మెథడ్ కాల్ అయింది, దాంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టెస్ట్ కేసు ఏమైంది? ఆఫ్టర్ మెథడ్ కాల్ అయింది, దాంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అర్థమైందా? సో ఇవాళ మీరు ఏం చేయాలి అంటే మీ కోడ్లో డ్రైవర్ ఓపెన్ చేయడం, డ్రైవర్ క్లోజ్ చేయడం అనేది ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? బేస్ టెస్ట్ అనే క్లాస్లో మూవ్ చేయాలి. అర్థమైందా? రష్మిక అర్థమవుతుందా? ఎస్ సార్. ఏం చేయాలి? మీ మీ కోడ్లో ఇది మీ మీ టెస్ట్ క్లాస్ అనుకుంటే, ఒక టెస్ట్ కేసు అనుకుంటే, ఇక్కడ డ్రైవర్ని ఓపెన్ చేయడం, డ్రైవర్ని క్లోజ్ చేయడం అనే కోడు ఇక్కడ నుంచి తీసేయండి. తీసేసి ఎక్కడ పెట్టాలి? బేస్ టెస్ట్ అనే ఫంక్షన్లో క్లాస్లోకి మూవ్ చేయాలి. 2 ఫంక్షన్స్ క్రియేట్ చేయండి అంతే. డ్రైవర్ని క్లోజ్ చేసే ఫంక్షన్, డ్రైవర్ని ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది. ఒక వేరియబుల్ పబ్లిక్గా పెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ ఇన్హెరిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా డ్రైవర్ అనేది అక్కడ నుంచి వచ్చింది. ఇది చేయండి, రేపు నేను చూస్తా. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కనెక్ట్ అవ్వండి. మీ రాసిన టెస్ట్ కేసులో డ్రైవర్ ఓపెన్ చేసే కోడ్ మాత్రం నాకు టెస్ట్ లెవెల్లో కనిపించకూడదు. ఇట్ షుడ్ బి మూవ్ టు బేస్ టెస్ట్ క్లాస్. ఇది ఒక స్టెప్ మాత్రమే ఫ్రేమ్వర్క్లో. ఓకేనా? చిన్న చిన్నగా మీరు ఒక్కొక్క స్టెప్ వేస్తా ఉంటే మీకు అర్థమవుద్ది. ఫ్రేమ్వర్క్ అర్థమైతే ఇంకా మీకు ఏమీ లేదు, ఆటోమేషన్ ఇంకా ఎటువంటి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు. ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ పార్ట్ మూవింగ్ ద డ్రైవర్ ఓపెన్, డ్రైవర్ క్లోజ్ టు సపరేట్ బేస్ టెస్ట్ క్లాస్. అది దీనివల్ల ఏంటి? ఇది ఎగ్జాంపుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఆర్ ద ఊప్స్ కాన్సెప్ట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ఫ్రమ్ యువర్ ఫ్రేమ్వర్క్. ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది కొంచెం కష్టంగా ఉంది మీకు, నాకు అర్థమవుతుంది.